మోస్ట్ ఆఫ్ ది యువత వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళు చేస్తున్నటువంటి జాబ్కి సంబంధం లేకుండా పోతుంది. అసలు దానికి ముఖ్య కారణాలు ఏమైనా ఉండొచ్చు అంటారు? ముఖ్య కారణాలు అంటే ఇప్పుడు వాళ్ళకి చదువుకున్న ఇప్పుడు ఒక సిస్టమేటిక్గా వాడికి సొంత డెసిషన్ తీసుకునే ఆలోచనలు ఉండట్లేదు. స్టార్టింగ్లే ఇప్పుడు ఒక్కసారిగా బీటెక్ అయిపోయినాక ఏం చేయలేని పరిస్థితి. ఒక బీటెక్కో లేకపోతే పెద్ద డిగ్రీ ఏదైనా పీజీనో లేకపోతే ఇంకేదైనా ఎంఎస్సీనో ఎంబీఏనో ఇవన్నీ చేసినాక వాళ్ళు ఏం చేయలేరు. స్టార్టింగ్లోనే దొక్కేయాలి. వాడు 10th అయిపోయినామంటే వీళ్ళందరూ కామన్గా 10th ఉంటే నువ్వు ఎంపీసీ పోవాలి, ఎంపీసీ పోయి ఇంజనీరింగ్ పోవాలి, తర్వాత ఖాళీగా ఉండాలి. ఈ ఫార్మేట్లో కాకుండా వాడికి ఏదైతే ఆ పిల్లోడికి ఇంట్రెస్ట్ 10th అయిపోయినమ్మటే దేనికైతే ఇంట్రెస్ట్ దాని మీదే వెళ్ళిపోవాలి. సొంతంగా ఆలోచించే అప్పుడు 10th క్లాస్లోనే నిర్ణయాలు తీసుకోవాలండి. ఇప్పుడు పలానా అన్నయ్య ఎంపీసీ తీసుకున్నాడు, పలానా చుట్టాలు ఎంపీసీ తీసుకున్నాడు, లేకపోతే మనకు డబ్బు ఉంది కొంచెం బైపీసీ తీసుకుందాం అన్న ఆలోచనలు ఎట్లాంటివి కాకుండా 10th అయిపోయినాకే వాళ్ళు స్టెప్ అనేది కరెక్ట్గా వేయాలి. ఎప్పుడు అంతా అయిపోయినాక రియంబర్స్మెంట్ వచ్చిందండి. ఇంకోటి రియంబర్స్మెంట్ ఇప్పుడు 4-5 years బ్యాక్ వరకు కూడా రియంబర్స్మెంట్ బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇంటర్మీడియట్ అయిపోయినాక ఇంతకుముందు కొంతమంది డిగ్రీ జాయిన్ అయ్యేవాళ్ళు, వాళ్ళ ఏది ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే రియంబర్స్మెంట్ వచ్చినాకప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఫ్రీ కదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి అర్హత ఉన్నా లేకపోయినా ఇంజనీరింగ్లో అనేది పడిపోతున్నారు. ఫస్ట్ అనేది ఫ్రీ అనేసరికి ఇంజనీరింగ్ పడిపోతున్నారు. మనకి దేశంలో ఒక 100 మంది ఇంజనీర్లు కావాలంటే ఒక ఫర్ సపోజ్ 100 ఇంజనీర్స్ కావాలంటే అయిపోయేసరికి దాదాపుగా 3,000 మంది 4,000 అంటే ఎక్కువ అయిపోతున్నారు, భారీగా వస్తున్నారు ఫ్రీ. వాళ్ళందరినీ ఎక్కడ జాబ్ అనేది ఎక్కడ కల్పిస్తారండి? వాళ్ళకి చదువుకున్న తగ్గట్టుగా రాదు. వాళ్ళ టాలెంట్ ఎక్కడుందో అక్కడ పోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఇదే తీసుకోవాలి ఇక్కడికే వచ్చి స్టిక్ అయిపోయే బదులు ఇప్పుడు ఇంజనీరింగ్లోనే తీసుకోండి. ఇంటర్ అయిపోయినా కూడా ఈ అవగాహన ఉన్నట్ల స్టూడెంట్స్కి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వాడు సాఫ్ట్వేర్ కావాలా. ఇప్పుడు మెకానికల్ తీసుకున్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్లో ఉంటారు. సివిల్ తీసుకున్నాడు సాఫ్ట్వేర్కి ఏం సంబంధం, మెకానికల్ తీసుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్కి ఏం సంబంధం లేదు. కానీ స్టార్టింగ్లో మెకానికల్ తీసుకుంటా అవగాహన లేదు. ఎవరి దగ్గర మీకు మెకానికల్లో చాలా జాబ్స్ ఉన్నాయి, మీకు టాలెంట్ ఉండి దాని వైపు వెళ్ళండి. అయితే నిరుద్యోగం అనేది చాలా ఎక్కువ అవుతుంది. దీన్ని ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ నేను స్వయంగా గమనించింది ఏంటంటే అయిపోయి వస్తున్నారు, హైదరాబాద్ వస్తున్నారు అన్నట్టుగానే పలానా గుంటూరులోనో ఒంగోలులోనో వరంగల్లోనో ఏడో చదువుకుంటున్నారు, బీటెక్ అయిపోతుంది లేదా డిగ్రీ అయిపోతుంది, హైదరాబాద్ వస్తున్నారు. ఇక్కడ దాకా వచ్చి కోర్స్ జాయిన్ అవుతున్నారు. అసలు ఇక్కడ కోర్స్ జాయిన్ అయ్యి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దాకా మేము డిపెండ్ అయ్యాం కదా. నేను స్వయంగా గమనించి చెప్తున్నాను. ఈ అమీర్పేటలో కానీ మేము ఇక్కడ దాకా వాళ్ళు 20 years మాకు పేరెంట్స్ పెట్టారు కదా, ఇంకా మేము సంపాదించుకోవాలని పార్ట్ టైంలో జాయిన్ అయ్యి వాళ్ళ కెరీర్ నాశనం చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు దాకా 20 years నీకు పేరెంట్స్ రూపాయి పెట్టిన వాళ్ళు ఈ 1 year పెట్టలేరా? కానీ వీళ్ళు ఏంటో స్టెప్ వేసి స్టార్టింగ్ వచ్చింది కదని చెప్పి టెలికాలింగ్లోనో బైక్ ఉంది కదని చెప్పి జొమాటోలోనో ఇంకో దీంట్లో పోవటం వల్ల ఏంటంటే ఆ ఉన్న కోర్సు దొబ్బుతుంది. 3-4 years ఇదే కంటిన్యూ చేస్తున్నాడు, తర్వాత జాబ్ రిజెక్ట్ అవుతున్నాడు. నువ్వేం చేసావు 3-4 years, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నీకు దానికి తగ్గట్టుగానే క్వాలిఫికేషన్ లేకపోవడం వల్ల తీసేస్తున్నారు. జాబ్ అనేది నిరుద్యోగం మిగిలిపోతున్నాడు. కాబట్టి ఏంటంటే సిన్సియర్గా ట్రై చేయండి. హైదరాబాద్ వచ్చి మీరు ఇప్పుడు దాకా మీ పేరెంట్స్ మీ మీద లక్షలు ఖర్చు పెట్టారు, ఈ సంవత్సరం మీకు ఒక 50,000 ఖర్చు పెట్టినా అది పెద్ద సమస్య కాదు. మీరు డిపెండ్ అవ్వండి. మీరు 20 years డిపెండ్ అయ్యారు, 21 year మీరు ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు? మీరేదో పేరెంట్స్ ఉద్ధరించినట్టు ఎందుకు ఈ 1 year ఎందుకు మీరు కాంప్రమైజ్ అయ్యి మీరే ఏదో సంపాదించాలని ఒక చిన్న జాబ్లో ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? కాబట్టి మంచిగా ఇక్కడ ఏ పార్ట్ టైం పెట్టుకోకుండా ఒకటే మీ గోల్ ఏదో దాని మీదకి వెళ్ళండి. మీరు ఇంజనీర్ అయితే ఇంజనీర్ వెళ్ళండి, లేకపోతే మెకానికల్ సంబంధించి అటు వెళ్ళండి. మీరు ఏ సిఐ తీసుకుంటే ఎటువైపు తీసుకుంటే అటు వెళ్ళండి. అంతేగాని చిన్న జాబ్లో కాంప్రమైజ్ అయ్యి తర్వాత మాకు చదువు తగ్గట్టుగా జాబ్ లేదని చెప్పి పలానా వాళ్ళు విమర్శించారు. దేశంలో చూసుకున్నట్టయితే నిరుద్యోగం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దానికి కారణాలు ఏమైనా వస్తుంది? నిరుద్యోగం అంటే ఫస్ట్ థింగ్ పాపులేషన్ ఎక్కువైపోయింది. మోస్ట్లీ జనాభా మనం చూస్తూ ఉంటే అట్ ద టైమ్ ఆఫ్ 1980s, 90s, 2000s, 2010, now 2020s ఇలా ఇయర్ టు ఇయర్ అంటే మనం ఎవ్రీ 10 years ఆఫ్ రేషియో చూస్తుంటే ఎంత పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుందో మీరు చూస్తున్నారు. ద పాపులేషన్ అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఈ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, సెవరల్ ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి, సెవరల్ ఈవెన్ దో ఫర్ పూర్ పీపుల్ కోసం చారిటీస్ వస్తున్నాయి. ఇవన్నీ వచ్చేటప్పటికి కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జనాభాకి సరిపోయినంత కంపెనీస్ అనేవి లేవు. వాళ్ళు ఫండ్స్ రైజ్ చేయలేకపోతున్నారు. దానికి తగ్గ
ఇది రావట్లేదు. కాబట్టి దీనికి నిరుద్యోగానికి ఇది ముఖ్య సమస్య. ఫస్ట్ నిరుద్యోగానికి ముఖ్య సమస్య. జనాభాని నియంత్రించాలి. ఎప్పటికీ మనం చూస్తున్నాం జనాభా అనేది మనకి ఆల్మోస్ట్ ఇంత ఇది అవుతున్నప్పుడు కూడా ఇప్పటికీ 3-4 మెంబర్స్ని పిల్లల్ని కనడం, 2 మెంబర్స్ కూడా ఇప్పుడు నాట్ ఎట్ ఆల్ యూజ్ అనే రకం అనిపిస్తుంది. అంటే ఇట్స్ మై ఓన్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ దెమ్. అంటే మినిమం 2 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకా 3-4 మెంబర్స్ కూడా చాలా మంది ప్రొడక్షన్ ఇచ్చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. దానివల్ల కూడా ఈ నిరుద్యోగ సమస్యకు మెయిన్ కారణంగా దారితీస్తాం. మరి దేశంలో నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వం? నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఎంటైర్ సొసైటీలో చాలా మంది స్కిల్స్ ఉండేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఉన్న స్కిల్స్ అన్నిటి కోసం మనం ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ గవర్నమెంట్ త్రూగా స్కిల్స్ కలెక్టింగ్ క్యాంపెయిన్ అనే ఆర్గనైజేషన్ గవర్నమెంట్ త్రూగా అది ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తూ 6 monthsకో 3 monthsకో ఎవ్రీ 3 to 6 months వాళ్ళందరినీ టోటల్ గ్యాదర్ చేసి, అంటే మనం ఒక రిక్రూట్మెంట్ కింద ఆన్లైన్ లోపల పెట్టినప్పుడు వాళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళ స్కిల్ రిలేటెడ్ వాళ్ళకి ఏ స్కిల్. ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి ప్రీవియస్గా ఒక ఇంటిమేషన్ ఇచ్చారు. దీన్నే ఎలా చేయాలంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఒక్కొక్క ఆర్గనైజేషన్ స్కిల్స్ కలెక్టింగ్ ఆర్గనైజేషన్ అంటుంది. అంటే ఎవరిలో ఏ సామర్థ్యం ఉందో అవి కలెక్ట్ చేసుకునే ఒక ఆర్గనైజేషన్ గా పెట్టి వాళ్ళ తాలూకా కంప్లీట్ రెజ్యూమ్తో పాటు వాళ్ళకున్న స్కిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొందరు బీటెక్ చేసి ఉంటారు, కానీ హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఫీల్డ్. ఆయనకి పాలిటిక్స్ ఇంట్రెస్ట్. ఇంకొక అతను ఎంఎస్సి కంప్యూటర్స్ చేసి ఉంటారు, ఆయనకి బిజినెస్ ఇంట్రెస్ట్. అంటే ఎవరికి ఇష్టమైన ఫీల్డ్లో వాళ్ళు వెళ్ళట్లేదు కూడా. ఫస్ట్ థింగ్ వాళ్ళ పేరెంట్స్ యొక్క ప్రెజర్నెస్ వల్ల, వీళ్ళ సొసైటీ నుంచో ఏమో నేను చేస్తే. ఇప్పుడు కొందరికి చాలా మందికి సినిమా ఫీల్డ్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే కొందరు రివీల్ అవ్వరు. అయ్యో అంటే ఎవరేమో అంటే ఆ యొక్క ఇది ఉండేటంత వరకు మీరు హ్యాపీగా ఫస్ట్ ఫీల్ అవ్వరు. ఈ నిరుద్యోగ సమస్యకైతే ఫస్ట్ అందరినీ కూడా ఇలా కలెక్ట్ చేస్తూ ఎవరికి ఏ ఒక ఆర్గనైజేషన్ లో ఒక యాక్యురసీ టోటల్ గా, అంటే ఇందులోపల మెరిట్ తీయాలి. ఇప్పుడు ఒక నియర్లీ 10,000 మెంబర్స్ లో వచ్చినప్పటికీ ఒక యాక్యురసీ, ఇతని యాక్యురసీ అంత 90% కన్నా ప్లస్ ఎవరికి ఉంది. ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ లో, ఇప్పుడు ఎంబీఏ ఒక మార్కెటింగ్ రిలేటెడ్ లో ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఆయనకి కంప్లీట్గా ఎంతో రేషియో వేయాలి 90-92%. అలా ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళకి ఆ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ లో ఇచ్చేందుకు గవర్నమెంట్ అనేది తోడ్పడాలి ఫస్ట్ థింగ్. ఇలా అయితే మాత్రం నిరుద్యోగ సమస్య కొంతవరకు దారి తీస్తుంది. ఎవరికి నచ్చిన ఫీల్డ్లో కూడా అలా ఉంటారు.